హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. తోటకూర ఇలా చేసి చూడండి. పిల్లలు ఒక్క ముద్ద అన్నం కూడా వదలకుండా ఇంకా కావాలి అని అడుగుతారు. గుంటూరు ఆంటీ మా ఇంటి పక్కనే ఉండేది. పెళ్ళైన కొత్తలో తను బాగా వంటలు చేసేది. తన దగ్గర నేర్చుకున్నాను. తోటకూర చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసి, ఒక ఉల్లిపాయ వేసి, 5 పచ్చిమిర్చీలు, 3 టమాటాలు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి, ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయకుండా ఉడికించుకోవాలి. వాటర్ దానంతట అదే వచ్చేస్తుంది. ఆ కూరలో ఉంటుంది కదా. ఇక మెత్తగా ఉడికిన తర్వాత ఒక రెబ్బ చింతపండు, సాల్ట్ వేసేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకొని దాని తర్వాత పోపు పెట్టేసుకోండి. నిజంగా ఒట్టండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకొని తిన్న తర్వాతనే కమెంట్ చేయండి. ఇంకా డీమార్ట్‌లో తీసుకొనొచ్చాను. ఇది 1000 రూపీస్ అండి బ్యాగు. క్వాలిటీ అయితే ఎక్సలెంట్. దీంట్లో వచ్చిన గిఫ్ట్ చూడండి. దీన్ని చూడగానే మీకేమనిపించింది? కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా పెద్దోడైతే చెప్తున్నాడు, 'రామ్ గోపాల్ వర్మ' సినిమాలో అదేనండి, మంత్రాలు చేసే బాణామతి చేతబడి చేసే బొమ్మలాగుంది, పడేయమ్మా